ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని, ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ అందడంతో అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఎప్పుడు పరిష్కారం అవుతాయి, ఎందుకు కావడం లేదని సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. త్వరలోనే పరిష్కారం అవుతాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా చెప్పారు. మీకు ఓపిక ఉంది, ప్రజలకు ఓపిక ఉండాలి కదా, ప్రజలు ఎన్ని రోజులు ఎదురు చూస్తారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 22A భూములు, ఇళ్ల స్థలాలు వెంటనే ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు. మొత్తం సమస్యలు పరిష్కారం చేసి ఒక రిపోర్ట్ ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. రెవెన్యూ సదస్సులతో త్వరగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ లోపాల కారణంగా ఏపీలో భూ సంబంధ సమస్యలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. రెవెన్యూ సదస్సులకు వస్తున్న అర్జీలే ఇందుకు తార్కాణమని అన్నారు. ఇప్పటివరకు 1,80,000 అర్జీలొచ్చాయని తెలిపారు. 13,000 ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించామని అన్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో రెవెన్యూ సదస్సులకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారని చెప్పారు. ఇప్పటివరకు 6 లక్షల మంది రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారని తెలిపారు. ఆర్ఓఆర్లో తప్పులపై 1,00,000కు పైగా ఫిర్యాదులొచ్చాయని చెప్పారు. భూమి సరిహద్దు సమస్యలపై 18,000కు పైగా అర్జీలొచ్చాయన్నారు. రీసర్వే సమస్యలపై 11,000కు పైగా ఫిర్యాదులొచ్చాయని అన్నారు. అసైన్డ్ ఇళ్ల స్థలాలపై 6,000కు పైగా ఫిర్యాదులు, 22A భూముల అక్రమాలపై 4,500 ఫిర్యాదులు అందాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన విద్యుత్ వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశంలోనే మొదటిసారిగా సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్తో ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. దీనివల్ల 24 గంటలు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయొచ్చని చెప్పారు. విద్యుత్ రంగంలో ఇదో విప్లవాత్మక మార్పు అనే చెప్పాలని అన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టికి ఈ నూతన ప్రాజెక్టు ఓ నిదర్శనమని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కుప్పకూరిన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టినట్లే జగన్ చేసిన నష్టాలను వినూత్న విధానాలతో చంద్రబాబు భర్తీ చేస్తున్నారని ఉద్ఘాటించారు. దేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు కానుందని అన్నారు. సోలార్, విండ్, బ్యాటరీ ద్వారా 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. హీరో కంపెనీకి చెందిన క్లీన్ టెక్ గ్రూప్ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.